ఈరోజు వీడియోలో నన్ను చాలా ఇన్స్పైర్ చేసిన తమిళ్ డైరెక్టర్, అలానే నేను ఏడీగా పనిచేస్తున్నప్పుడు షూట్‌కి వెళ్ళే ముందు రోజు ఆయన మేకింగ్ వీడియోస్ చూసేవాడిని. అండ్ నేను డెమో ఫిలిం చేస్తున్నప్పుడు ఆయన మేకింగ్ వీడియో చూసి సెట్‌కి వెళ్ళిపోయాను. అంటే ఎంతలా నన్ను ఆ ఎనర్జీ ఇస్తుంటే ఆయన మేకింగ్ వీడియోస్ చూస్తే బాబోయ్! పిచ్చ పిచ్చగా ఇష్టం. సో మీరు థంబ్‌నెయిల్ చూసే వచ్చుంటారు. సో మారి సెల్వరాజ్ సార్ నాకు చాలా చాలా ఇష్టం. అంటే ఆయన జర్నీ కూడా నన్ను ఇన్స్పైర్ చేసింది. ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చి తమిళ్ ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసేలా చేయగలిగాడు అంటే నాట్ ఈజీ. అంటే మన విక్రమ్ కొడుకు ఆల్రెడీ 2 సినిమాలు తీసాడు, మనకు తెలుసు. కానీ తను ఏమని రీసెంట్గా పోస్ట్ పెట్టాడంటే, నా పేరు ధ్రువ్ విక్రమ్, నేను 2 సినిమాలు తీశాను, మీకు తెలిసి ఉండకపోవచ్చు, నాకు తెలియదు. ఓకే, తెలియకపోయినా పర్లా, ఇప్పుడు నా బైసన్ అనే సినిమా వస్తుంది, అది నా డెబ్యూ ఫిలిం అనుకోండి, సో నా సినిమా కూర్చొని చూడండి అంటే. అంతలాగా ఆయన సినిమాలు చాలా నిజాయితీగా ఒక హోప్, ఒక 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 అణిచివేత మీద ఎంత అందంగా ఉంటాయంటే, నాకు ఫస్ట్ సినిమా ర్యాండమ్గా అమెజాన్ ప్రైమ్లో పెరియం పెరిమాల్ సినిమా చూసాను నేను. అది చూసినప్పుడు అంటే నాకు బేసిక్గానే కొంచెం క్యాస్టిజం అంటే చాలా ఇష్టం. దాని మీద సినిమాలు చూడడమైనా చేయటమైనా, ఎందుకంటే నేను చిన్నప్పుడు చాలా చూశాను. సో ఆ సినిమా చూసినప్పుడు ఎవర్రా బాబు ఎంత హానెస్ట్ అటెంప్ట్ చేశారు అసలు, నాకు మైండ్ పోయింది సినిమా మొత్తం చూసినప్పుడు. ఆ తాత క్యారెక్టర్ చూసి భయం వేసింది. అండ్ ఆయన చివరిలో ఒక పాయింట్, ఒక గ్లాస్ షాట్ ఉంటుంది, అంటే ఎంత ఇన్స్పైర్ చేస్తుందంటే, నేను ఒక డెమో చేశాను. ఆ డెమోలో ఖచ్చితంగా ఆయన రిఫరెన్స్ నా మీద పడింది, అంతలా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. పెరియం పెరిమల్ నా బెస్ట్ ఎక్స్పీరియన్స్. తర్వాత ఆ మేకింగ్ వీడియో చూస్తే నేను షాక్ అయ్యాను. దగ్గరుండి నా ఫ్రెండ్కి, ప్రహాస్ గారికి రక్తపాతం అవి కొంచెం వాడు చూడ్డం, నేను దగ్గరుండి చూడరా బాబు అని మొత్తం చూపించాను, సినిమా మొత్తం చూపించాను. చూడు చాలా బాగుంటుంది, మంచి పాయింట్ అంటే, అరే అమ్మ మంచిగా ఉందిరా స్టోరీ అన్నాడు. తర్వాత మేకింగ్ వీడియో చూపించాను. మీరు ఖచ్చితంగా పెరియం పెరిమాల్ మేకింగ్ వీడియో మారి సెలవరాజు గారు చూడండి, అసలు చాలా ఇన్స్పైర్ అవుతారబ్బా. ఆ తర్వాత సడన్గా కర్ణన్ ఏకంగా ధనుష్తో, అరే ఎలా ఉంటుందిరా బాబు అది ఇది అని చెప్పేసి నేను చాలా ఎక్సైట్మెంట్గా అసలు థియేటర్లో చూశాను. తమిళ్లో చూశాను అది కూడా. నాకు ఎంత నచ్చిందంటే, అందులో కూడా ఒక మంచి బ్యూటిఫుల్ పాయింట్ అబ్బా, ఎంత బ్యూటిఫుల్ పాయింట్. అరే ఎలారా బాబు అంటే, నీకు కొన్ని సినిమాలు క్యాస్ట్ మీద మనం చూస్తే బోర్ కొట్టేస్తుంది, ఎట్రా బాబు ఇంకా తక్కువ క్యాస్ట్ అంటాడు, వాళ్ళు హయ్యర్ క్యాస్ట్ అంటారు, ఇంకా అదేనా రోతనా అనిపిస్తుంది. కానీ ఇక్కడ చాలా అందంగా చూపిస్తాడు. అంటే తన కథలో హీరోలు ఉండరు, మనుషులు ఉంటారు, అది మెయిన్. సో ఆయన నుంచి నేను అది చాలా బాగా నేర్చుకున్నాను, మనుషులే హీరో. సో మామన్నని చూశాను, ఆ క్లైమాక్స్ ఫైట్ నాకు బేసిక్గా ఒక స్క్రిప్ట్ రాసుకున్నాను. అంటే క్లైమాక్స్ లీడ్ ఈ సినిమాలో ఎలా ఉంటుందో నా దాంట్లో అలా ఉంటుంది. బట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మేబీ నేను తీయలేనేమో, ఆయన అంత బాగా తీసాడురా బాబు, అబ్బాబ్బాబ్బా ఏం తీసాడురా బాబు అని చాలా బాగా అనిపించింది. అంటే మర్చిపోయినా, అంటే గుర్తొచ్చింది, కొన్నిసార్లు మనం రాసుకున్న కథలు అంటే వేరే వాళ్ళకి కూడా ఐడియాస్ వచ్చేస్తాయి అబ్బా, సినిమాలుగా వచ్చేస్తాయి. నేను సప్తసాగర సప్తసాగర సినిమా వచ్చింది కదా. సో నా ఐడియా, సో ఒక ఇద్దరు మంచి సీరియస్గా ప్రేమించుకుంటారు, వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. సో ఒక కేసు ఒప్పుకుంటే డబ్బులు వస్తాయి, దాంతో హ్యాపీగా ఉండొచ్చు అని అతను అనుకుంటాడు అనేది నేను బేసిక్ ఒక ఐడియా నాకు ఉంది. సో సప్తసాగరాల్లో చూసిన తర్వాత నేను షాక్ అయ్యాను. అంటే ఒకరోజు కొంచెం బాధేసింది, కానీ తర్వాత చాలా గొప్పగా తీశాడు అసలు. అంటే ఏమో నేను తీస్తానో లేదో నాకు తెలియదు, కానీ చాలా గొప్ప సినిమా వచ్చిందిరా బాబు. ఓకే, ఒక మంచి థాట్స్ మనకు వచ్చేస్తున్నాయి, ఒక మంచి సినిమాకి వచ్చే థాట్స్ మనకు వస్తున్నాయి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో కమింగ్ టు ద పాయింట్, నెక్స్ట్ ఏంటి, మామన్నన్. నేను రోహిత్ అన్న ఏంటి, పహాద్ పజిల్కి పెద్ద ఫ్యాన్ అసలు ఆ అన్న. సో ఆ అన్న తీసుకెళ్ళాడు, అని నా ఫేవరెట్ డైరెక్టర్ ఎలాగో నేను కూడా వెళ్ళాను. నిజంగా అబ్బా, అంటే సింబాలిక్గా భలే చూపిస్తాడు ఆ కథలు. అబ్బా మామన్నని చూసి కూడా ఆ వడియేల్ గారిని ఎంత బాగా చూపించాడు. సార్ మీకు దండం సార్ అసలు అని చెప్పేసి అనుకున్నాను. అది మంచి ఎక్స్పీరియన్స్. తర్వాత వజాయ్ వచ్చింది.
సో అంటే తన కథలన్నీ చిన్నప్పటి తన అనుభవాలు, తన పక్కన వాళ్ళని చూసినవి ఇవే ఉంటాయి. సో వజాయిలో నాకు ఒకటి చాలా ఇష్టం ఏంటి అంటే, అంటే నేను చిన్నప్పుడు మనకి సండే వస్తే చాలా హ్యాపీగా ఆడుకుందాం అనుకునేవాడిని స్కూల్ టైంలో. అంటే థర్డ్ నుంచి ఫిఫ్త్ సిక్స్త్ మధ్యలో అనుకో. అప్పుడేంటి మా మమ్మీ ఏంటి మిరపకాయలకు పంపించేది, ఒక 20 రూపాయలు కూలి, 20 రూపాయలు 30 రూపాయలు సంథింగ్. వెళ్ళిపోరా వచ్చేయి నువ్వు వెళ్ళు మీ అమ్మమ్మ అమ్మట వెళ్ళు అనేది. ఒక నెల రోజులు హాలిడేస్ అని పంపించేది. సో నీకు దాని మీద ఆ పిల్లోడు చెప్తే ఏందమ్మా సండే వచ్చినా కూడా పనేనా, ఎందుకు వచ్చిందిరా బాబు ఈ సండే అంటే, నాకు అది నా చిన్నప్పుడు నాకు గుర్తొచ్చింది. అండ్ ఆ కథ అది నేను థియేటర్లో చూడలేదు, జియో హాట్‌స్టార్ ఐ థింక్. సో ఓటీటీ ప్లాట్ఫామ్లో చూశాను. దెన్ ఇప్పుడు బైసన్, బైసన్ మీద నాకు చాలా చాలా పెద్ద ఇంట్రెస్ట్ ఉంది. దీన్ని ఇంకా ఎంత బాగా తీశాడు, ధృవిక్రమ్ కష్టం కనపడుతుంది. అసలు సాంగ్స్ రిలీజ్ అయినాయి, కొన్ని వీడియోస్ రిలీజ్ అయ్యి చూస్తే నాకు చాలా ఎక్సైటింగ్. అనుపమాను కూడా చాలా కొత్తగా చూపించాడు. సో మీకు మారీ సెల్వరాజ్ సినిమాలు మీరు ఏమైనా చూసారా? మిమ్మల్ని మీకు ఫేవరెట్ డైరెక్టరు, మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? సో అలాంటివి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సో డిస్కషన్ చేద్దాం. చాలా మంచి గొప్ప డైరెక్టర్లు ఉన్నారు. అంటే మనకి అంటే ఈడేటర్ బాబు మన హృదయపూర్వం అన్నాడు, ఇప్పుడు మారీ సెల్వరాజ్ అంటున్నారు. మన తెలుగు అంటే తెలుగే ఇష్టం మనకి, తెలుగు డైరెక్టర్స్ బోల్డ్ మంది ఉన్నారు. సో వాళ్ళ గురించి చెప్పాలంటే రోజుకు ఒక వీడియో, ఇన్ని వీడియోస్ అవుతాయి. సో చెప్దాం. సో వీళ్ళ గురించి కొంచెం ఫస్ట్ ఫస్ట్ తెలుసుకుందాం. అబ్బా ఏమైంది, మనం ఇండియన్ సినిమా తీయబోతున్నాం. సో అలానే ఆలోచిద్దాం. సో మీరు మారీ సెల్వరాజ్ ఫిల్మోగ్రఫీని చెక్ చేయండి, ఆయన సినిమాలు చూడండి. చాలా చాలా అంటే తనే యాక్టింగ్ చేసి చూపిస్తాడు, తనే కొరియోగ్రఫీ చేస్తాడు, తనే కింద పడతాడు, పైన పడతాడు, తనే ఏడుస్తాడు. ఆ డబ్బింగ్ బాబోయ్ సార్ చాలా ఇన్స్పైర్ సార్. నన్ను చాలా ఇన్స్పైర్ చేశారు మీరు, నాకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మారీ సెల్వరాజ్ సార్. జై హింద్.